హాయ్ ఫ్రెండ్స్, ఎవ్రీ వీకెండ్ మనం Q&A సెషన్ అయితే జరుగుతూ ఉంటుంది. సో అలా మీరు అడిగినటువంటి కామన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ ఎపిసోడ్లో నేను ఆన్సర్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు Q&A ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్. ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి సతీష్ రాజ్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, మనకి రియల్మీ కంపెనీ నుంచి ఊక్ ఛార్జెస్ వస్తాయి కదా, ఈ ఛార్జర్ని మనం పవర్ బ్యాంక్కి పెట్టి ఛార్జ్ చేయొచ్చా అని చెప్పి. అంటే ఊక్ ఛార్జర్ నుంచి పవర్ బ్యాంక్కి ఛార్జ్ చేయొచ్చా అని చెప్పి మళ్ళీ తిరిగి పవర్ బ్యాంక్ నుంచి మనం రియల్మీ 3 ప్రోకి ఊక్ ఛార్జింగ్ లాగా ఛార్జింగ్ చేసుకోవచ్చా అని చెప్పి. సో అలా అయితే పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే మనకి మీ ఛార్జర్ ఏదైతే ఉందో అది ఊక్ ఛార్జింగ్కి సపోర్ట్ చేసినా మీ పవర్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఊక్ ఛార్జింగ్కి సపోర్ట్ చేయదు. సో నార్మల్గానే మనకి ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ తిరిగి మీరు పవర్ బ్యాంక్ నుంచి మీ ఫోన్కి ఛార్జ్ చేసినా కానీ ఇది నార్మల్గానే ఛార్జ్ అవుతుంది, కానీ ఫాస్ట్గా ఛార్జ్ అయితే అవ్వదు. ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనల్ని చంద్రశేఖర్ గారు అడుగుతున్నారు. ఈయన అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, బ్రదర్ మీ వీడియోస్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు. ఇకపోతే శాంసంగ్ M40 మొబైల్ ఫోన్, అలాగే రియల్మీ ఎక్స్, అలాగే MI A3 ఈ 3 మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి లాంచ్ డేట్ చెప్పండి అని చెప్పి. మోస్ట్ ప్రాబబ్లీ ఇవన్నీ కూడా ఈ మే అంటే మంత్ ఎండ్ కానీ లేదు అన్నట్లయితే జూన్ 1 లేదా 2nd వీక్లో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఈ 3 మొబైల్ ఫోన్లో ఏది నన్ను చూస్ చేసుకోమంటారని కూడా అడగడం జరిగింది. ఒకవేళ మీరు కనుక స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నట్లయితే కనుక, అలాగే కెమెరా పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో బెటర్గా ఉండాలి, అలాగే పెర్ఫార్మెన్స్ కూడా అవసరంగా ఉండాలి అన్నట్లే కనుక మై సజెషన్ సింప్లీ గో విత్ MI A3. ఇకపోతే మీకు కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే ఇష్టం, అలాగే దీంతో పాటుగా ప్రైస్ అనేది కొంచెం లిటిల్ బిట్ నార్మల్గా ఉంటే బెటర్ అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ యూ కెన్ గో ఫర్ మనకి శాంసంగ్ M40 కావచ్చు, లేదు అన్నట్లయితే కనుక రియల్మీ ఎక్స్ ఫోన్ కావచ్చు. ఈ రెండు కూడా బాగానే ఉంటాయి. ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి రాజా గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, శాంసంగ్ A50 మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలా, లేదు అన్నట్లయితే శాంసంగ్ A30 మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలా? సో ఇందులో రెండిట్లో కూడా 2 మంచి మొబైల్ ఫోన్స్ అని చెప్తాను. ఇకపోతే నా పికప్ వచ్చేటప్పటికే టోటల్గా శాంసంగ్ A50 నేను ప్రిఫర్ చేస్తాను. సో A30 కన్నా మనకి A50 ఏదైతే ఉందో మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనల్ని వేణు స్వర్ణపుడి గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, OnePlus 7 మొబైల్ ఫోన్లో పైన ఉండేటువంటి ప్రొటెక్షన్ గ్లాస్ ఏదైతే ఉందో, అంటే డిస్ప్లే పైన ఉండేటువంటి ప్రొటెక్షన్ గ్లాస్ ఏదైతే ఉందో దీన్ని ఏం వాడారో చెప్పగలరా అని చెప్పి అడగడం జరిగింది. అండ్ వీళ్ళు ఇక్కడ 2.7D అని చెప్పి మెన్షన్ చేశారు. దాంట్లో ఏ జనరేషన్ ఆఫ్ గ్లాస్ వాడారు అని చెప్పి వీళ్ళు అడగడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారన్నట్టయితే యాజ్ ఆఫ్ నో కంపెనీ కూడా అఫీషియల్గా దీనిపైన ఏ గ్లాస్ వాడారు అని చెప్పి కంపెనీ అయితే డిక్లేర్ చేయలేదు. వీళ్ళు కూడా 2.5mm 3D కర్వ్ గ్లాసెస్ని యూజ్ చేశామని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కానీ లేదా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 టెక్నాలజీ కానీ వాడి ఉండొచ్చు. ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే వెంకట్ గారు అడుగుతున్నారు. సో ఇక్కడ maxb.com అనేటువంటి వెబ్సైట్స్ నుంచి మనం మొబైల్ యాక్సెసరీస్ పర్చేజ్ చేయొచ్చా అని చెప్పి. అఫ్ కోర్స్ 100% ఇది ఈజ్ ఎ ట్రస్టెడ్ సైట్. మీరు మీ మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి యాక్సెసరీస్ ఖచ్చితంగా ఈ మొబైల్ ఫోన్ సైట్ నుంచి అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. సాధ్యమైనంత వరకు మీరు ఇందులో COD ఉంది అన్నట్లయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత మనం క్యాష్ పేమెంట్ చేయొచ్చు. ఇకపోతే రీప్లేస్మెంట్ ఉందా లేదా అనేది చూసుకొని కూడా మీరు ఆర్డర్ చేసుకోగలరు. సో దాన్ని బట్టి మీకు ఏమన్నా రాంగ్ ఐటమ్ లేదన్నట్లయితే ఏదైనా డిఫెక్ట్ ఐటమ్ వచ్చింది అన్నట్లయితే ఈజీగా మనం రిటర్న్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి దశరథం గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, 43 ఇంచెస్లో సోనీకి సంబంధించినటువంటి 43X 8000E సిరీస్ స్మార్ట్ టీవీని సజెస్ట్ చేయమంటారా, లేదు అన్నట్లయితే కనుక VU 43 ఇంచెస్ స్మార్ట్ టీవీని పర్చేజ్ చేయమంటారా అని చెప్పి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే VU స్మార్ట్ టీవీ అన్నారు. దీంట్లో మీరు ఏ సిరీస్కి సంబంధించినటువంటి టీవీ పర్చేజ్ చేయాలనుకుంటున్నారో అనే దాని గురించి అయితే నాకు ఒక క్లారిటీ ఇవ్వలేదు. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక మీరు బ్రాండింగ్ అలాగే పిక్చర్ క్వాలిటీ ఏదైతే ఉందో ఎన్రిచ్డ్గా ఉండాలి అన్నట్లయితే కనుక మై సజెషన్ సింప్లీ గో విత్ సోనీ కంపెనీ. ఒకవేళ అలా కాదు, నాకు కొంచెం డిఫరెన్స్ ఉన్నా సరిపోతుంది, బ్రాండ్తో నాకు పెద్ద రిక్వైర్మెంట్ ఏం లేదు అన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ సోనీ అంత కాకపోయినా దగ్గర ఆల్మోస్ట్ మీరు 90% ఆఫ్ ద పిక్చర్ క్వాలిటీని అయితే VUలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో VU కూడా బాగానే ఉంటుంది, సింప్లీ గో విత్ దాట్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే శ్రీరామ్ గారు అడుగుతున్నారు. సో ఈ శ్రీరామ్ గారు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, హానర్లో మిడ్ రేంజ్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ ఎందుకు ఎక్కువగా రావు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. హానర్లో మిడ్ రేంజ్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ కూడా వస్తుంటాయి, కాకపోతే చాలా తక్కువ మోడల్స్. ఈవెన్ వీళ్ళు మిడ్ రేంజ్ అని తీసుకొస్తారు కానీ వీటి ప్రైజెస్ అనేవి కొంచెం లిటిల్ బిట్ హై ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మిడ్ రేంజ్ సెగ్మెంట్ అంతా కూడా రియల్మీ అలాగే రెడ్మీ ఈ రెండిట్లో మంచి ఫోన్స్ మార్కెట్లో ఉన్నాయి. కాబట్టి అఫ్కోర్స్ ఈ కంపెనీస్ అన్ని అంటే ఈ హానర్ తెచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకంతా హైలైట్ అనిపించవు. ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనల్ని నాగశౌర్య గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి
ఏంటంటే OnePlus 7 Pro మొబైల్ ఫోన్లో మనకి 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు QHD డిస్ప్లే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో దీనివల్ల మన బ్యాటరీకి ఏమన్నా ఎక్కువగా కన్జంప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉందా అని చెప్పి, సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే బ్యాటరీ ఎక్కువ కన్జంప్షన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉండదు. రెగ్యులర్గా మనకి AMOLED LED స్క్రీన్ ఎంత పవర్ని అయితే కన్జంప్షన్ చేస్తుందో అంతే పవర్ ఇది కన్జంప్షన్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈయనే మరొక క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, సో ఈ ఫీచర్స్ వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అనేది. సో దీనివల్ల మనకేమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మూవీ వాచ్ చేస్తున్నా, లేదా గేమ్స్ ఆడుతున్నా, లేదా మీరు ఏదన్నా ఇమేజ్ చూస్తున్నా కానీ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది రిఫ్రెష్ రేట్ అనేది చాలా హైగా ఉండడం జరుగుతుంది. సో దీనివల్ల మీకు ఇమేజ్ ఎక్కడ ఫ్రీజ్ అవ్వటం కానీ లేదా స్ట్రక్ అవ్వటం కానీ ఉండదు. ఇకపోతే ఈ క్వాడ్ హెచ్డి టెక్నాలజీ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి 2K డిస్ప్లే టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఏదైతే మనం ఆల్రెడీ LCD టీవీలలో మనం 4K టెక్నాలజీని చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే లిటరల్లీ ద పిక్చర్ క్వాలిటీస్ ఆసమ్ అనే చెప్పుకోవచ్చు. ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనల్ని పృథ్వీ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, అన్న రెడ్మీ మొబైల్ ఫోన్స్ కొనొచ్చా? మీరు చెప్పారు కదా సర్వీస్ సెంటర్ లేని మొబైల్ ఫోన్స్ని తొందరగా ప్రిఫర్ చేయకండి అని చెప్పడం జరిగింది. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది. ఇక దీంతో పాటు పవర్ బ్యాంక్ పెట్టి మన మొబైల్ ఫోన్ని ఛార్జింగ్ చేయొచ్చా అని కూడా అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసారన్నట్లయితే రియల్మీ సర్వీస్ సెంటర్స్ ఎక్కువగా లేవు వాస్తవమే, కానీ వీళ్ళు మాక్సిమం ఒప్పో సర్వీస్ సెంటర్స్లో ఈ ఒప్పోకి అంటే ఈ రియల్మీకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ని కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మెజారిటీ ఆఫ్ ద సిటీస్ అన్నిటిలో అలాగే టౌన్స్ అన్నిటిలో కూడా వీళ్ళ సర్వీస్ సెంటర్స్ అయితే కవర్ అవుతున్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఈ మొబైల్ ఫోన్స్లో ఆల్మోస్ట్ ఆల్ రిపేర్కి వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా 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 తక్కువ ఉంది, పర్సంటేజ్ రేషియో చాలా తక్కువ ఉందని చెప్పి కంపెనీ CEO మాధవన్ కూడా క్లెయిమ్ చేయడం అయితే జరిగింది. సో సాధ్యమైనంత వరకు అయితే మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావు. 100% మీరు రియల్మీ మొబైల్ ఫోన్స్ని అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇకపోతే పవర్ బ్యాంక్ పెట్టి మొబైల్ ఫోన్ని ఛార్జింగ్ చేయొచ్చా అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. అఫ్ కోర్స్ చేయొచ్చు, కాకపోతే సాధ్యమైనంత వరకు మీరు పవర్ బ్యాంక్ని ఎమర్జెన్సీ కేసెస్లో తప్ప నార్మల్గా యూజ్ చేయడం అయితే అవాయిడ్ చేయండి. ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ మనకి సుమన్ యాదవ్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ టీవీ, లేదా మీరు ఎదురు చూసినటువంటి బెస్ట్ అప్కమింగ్ టీవీ గురించి చెప్పండి అని చెప్పి. సో యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా నా ఫేవరెట్ బ్రాండ్ అన్నట్లయితే, అంటే ఫేవరెట్ అని కాదు, ఉన్న వాటన్నిటిలో ద బెస్ట్ ఇన్ క్లాస్ సెగ్మెంట్లో బెస్ట్ ఇన్ ఫ్యూచర్స్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి కంపెనీ వియూ అని చెప్తాను. ఇకపోతే నేను కూడా వెయిట్ చేస్తున్నటువంటి టీవీ OnePlus. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ కంపెనీ బ్రాండ్ టీవీ. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ మనకి హరికృష్ణ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, MI A3 మొబైల్ ఫోన్ వర్సెస్ రెడ్మీ Note 7 Pro. నన్ను అడిగితే ఈ రెండిట్లో ఖచ్చితంగా నా పికప్ వచ్చేటప్పటికే MI A3 మొబైల్ ఫోన్ అని అంటాను. ఎందుకంటే ఇక్కడ A3 వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 7 సిరీస్ SoC చిప్సెట్స్తో మనకు రావడం జరుగుతుంది. వేర్ Note 7 Pro వచ్చేటప్పటికే మనకి 6 సిరీస్, అది కూడా 675 చిప్సెట్ ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. 100% మనకి MI A3 బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది కంపేర్ టు ద Note 7 Pro కన్నా. ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి జయసుధీర్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, వియూ స్మార్ట్ టీవీ 40 ఇంచెస్ 2000 మోడల్ ఏదైతే ఉందో 18,000 రూపీస్లో ఫ్లిప్కార్ట్లో ఉంది. అలాగే MI టీవీ 43 ఇంచెస్కి సంబంధించినటువంటి టీవీ ఏదైతే ఉందో 22,000లో మనకు రావడం జరుగుతుంది. ఈ రెండిట్లో ఏది బాగుంటుంది? అండ్ MIలో నాకు కొన్ని డిస్ప్లే ఇష్యూస్ ఉన్నాయి, ప్యానల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి క్వశ్చన్స్ అయితే నేను కామన్గా వింటున్నాను. సో బెస్ట్ టీవీని సజెస్ట్ చేయగలరు అని చెప్పి నేను అడుగుతున్నటువంటి క్వశ్చన్. సో ఇక్కడ సుధీర్ గారు నన్ను అడిగితే కనుక డెఫినెట్లీ యూ కెన్ గో విత్ వియూ కంపెనీ. కాకపోతే మీకు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త సిరీస్ MI 4A Pro అలాగే 4X Pro సిరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్యానల్ ఏదైతే ఉందో బెస్ట్ ఇన్ క్లాస్ సెగ్మెంట్, అంటే అప్గ్రేడెడ్ వెర్షన్ కింద కంపెనీ మనకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా డైరెక్ట్ LED టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తున్నాయని చెప్పొచ్చు. సో వియూలో మీరు చూసారన్నట్లయితే 40 ఇంచెస్ రావడం జరుగుతుంది, వేరే MIలో వచ్చేటప్పటికే 43 ఇంచెస్ రావడం జరుగుతుంది. సో నన్ను అడిగితే ఈ సెగ్మెంట్లో రెండు కూడా ఆసమ్గా ఉంటాయి, మీరు ఆ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మనకి వియూలో పిక్చర్ క్వాలిటీ అనేది ఇంకొంచెం బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది కంపారేటివ్గా MI కన్నా. కానీ ఒకవేళ మీరు ఈ టీవీని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ ఈ వీడియో కింద ఉన్నటువంటి అంటే డిస్క్రిప్షన్లో నేను లింక్స్ పెడతాను, సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే నవాజ్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, సార్ నేను చాలా హార్డ్గా మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ ఉంటాను, అంటే నా హ్యాండ్స్కి మట్టి, ఆయిల్, డస్ట్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో నేను OnePlus 7 Pro తీసుకోవాలనుకుంటున్నాను, తీసుకోవచ్చా ప్లీజ్ టెల్ మీ అని చెప్పి. సో అఫ్ కోర్స్ మీరు ఇక్కడ OnePlus 7 Pro మొబైల్ ఫోన్ అయితే తీసుకోవచ్చు. సో మీరు చేసే వర్క్ అంటే రఫ్ అండ్ టఫ్గా వాడతానని చెప్పి మీరు అంటున్నారు. సో దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఈవెన్ దానికి తగ్గట్టుగా ప్రొటెక్షన్ కేసెస్ వేసుకొని యూజ్ చేశారు అన్నట్లయితే కనుక దట్ విల్ బి ఫైన్, సింప్లీ గో అహెడ్. ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి వెంకీ గారు అడుగుతున్నారు.
అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే OnePlus 7 Pro మొబైల్ ఫోన్ని అన్బాక్సింగ్ చేస్తారా అని చెప్పి. సో OnePlus 7 Pro మొబైల్ ఫోన్ అయితే మనకి రివ్యూ యూనిట్ అయితే రాలేదు. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడున్న పొజిషన్లో నేను దీన్ని పర్చేజ్ చేసి అన్బాక్సింగ్ చేసేటువంటి పొజిషన్లో కూడా లేను. ఒకవేళ మీ అందరి సపోర్ట్ ఉంది అన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్లో కూడా ఈ వీడియోని అన్బాక్సింగ్ వీడియో అయితే తీసుకొస్తాము. మేబీ ఇప్పుడు కాకపోవచ్చు, మేబీ OnePlus 8 కావచ్చు, లేదా OnePlus 8 Pro మొబైల్ ఫోన్ చేసేటువంటి అవకాశం ఉంది. దానికంటూ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం, అలాగే దీన్ని సాధ్యమైనంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయటం. సో అలా చేసామంటే మనకు కూడా రివ్యూ యూనిట్ వస్తుంది. సో అలాంటప్పుడు మనం కూడా మన ఛానల్లో మన అన్ని బాక్సులు అంటే అన్ని ఫోన్స్ అన్బాక్సింగ్తో పాటు వీటిని కూడా మనం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి మోహన్ కృష్ణ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే 1.5K నుంచి 15Kలో నాకు బెస్ట్ రౌటర్ని సజెస్ట్ చేయండి. ఇప్పుడు నేనైతే నెట్గేర్ 300 సిరీస్ని యూస్ చేస్తున్నాను, న్యూ మోడెమ్కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్తున్నారు. సో 5K అయినా పర్వాలేదు, నాకు బెస్ట్ రౌటర్ని అయితే సజెస్ట్ చేయండి అని చెప్పి. సో ఈ బడ్జెట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక మీకు D-Link అలాగే TP-Link కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తూ ఉంటాయి. ఇకపోతే మనకి నెట్గేర్ రౌటర్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో దీంట్లో మీకు డ్యూయల్ బ్యాండ్ అప్ టు 600 Mbps సపోర్ట్ చేసేటువంటి రౌటర్స్ కూడా దొరికేటువంటి అవకాశం ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ దీనికి సంబంధించినటువంటి లింక్స్ ఏవైతే నేను షార్ట్ లిస్ట్ చేసి మీకు కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేస్తాను. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ మనకి బ్లాక్ హ్యాట్ హ్యాకర్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే వాసు బ్రో మీరు టెక్ న్యూస్ చేస్తున్నారు, అన్బాక్స్ చేస్తున్నారు, కాకుండా వేరే ఏదన్నా స్టఫ్ కూడా చేయండి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి అని చెప్పి అడుగుతున్నారు. సో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అంటే ఆల్రెడీ ఎవ్రీడే మనం ఒక టాపిక్ని కూడా డిస్కస్ చేస్తున్నాం. అంటే మన ఛానల్లో రోజుకు 2 వీడియోస్ వస్తాయి. ఎర్లీ మార్నింగ్ ఏదైతే ఉందో నేను ఒక టాపిక్ తీసుకొని డిస్కస్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు ఏదన్నా ఒక టాపిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ ఏదైనా ఒక వీడియో కింద మీరు కామెంట్ చేయండి. సో ఆ కామెంట్ని నేను తీసుకొని నెక్స్ట్ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ మనకి సూర్యప్రకాష్ రెడ్డి గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఫ్రంట్ క్యామ్కి బ్యాక్ క్యామ్కి 2 సెన్సార్లు వాడటం ఎందుకు, ఒకే సెన్సార్ తోటి మనం రెండింటిని ఆపరేట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. సో అలా అయితే పాసిబుల్ కాదు బ్రదర్, ఎందుకంటే దీని లోపల ఉండేటువంటి సెన్సార్ ఏదైతే ఉందో ఓన్లీ 1 డైరెక్షనల్గా మాత్రమే వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే లిటరల్లీ ఇది ఒక మిర్రర్ లాగా అన్నట్లు. అంటే ఇప్పుడు నేను ఏదన్నా ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారు. సో ఇక్కడ నేను ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి మిర్రర్ మీద పడి అది రిఫ్లెక్ట్ అవుతూ డిజిటల్లో ప్రాసెస్ చేస్తూ ఆ డేటా అంతా కూడా స్టోర్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మనం ఫ్రంట్ ఒక కెమెరా వాడుతున్నాం, రేర్ ఒక కెమెరా వాడుతున్నాము అన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ మనం 2 సెన్సార్లను అయితే వాడాల్సిందే. ఇకపోతే ఇవాళ రేపు వచ్చేటువంటి కొత్త మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా రొటేటింగ్ లేదా ఫ్లిప్ టైప్ కెమెరాస్ రావడం జరుగుతుంది. ఉదాహరణకి సామ్సంగ్ A80 కావచ్చు, లేదా నిన్న ఆసూస్ కంపెనీ లాంచ్ చేసినటువంటి Zen 6 కావచ్చు, అంటే Zenfone 6 కావచ్చు. ఇవన్నిటిలో కూడా ఒకే కెమెరా మనం రేర్ అంటే రేర్ వాడుకోవచ్చు, అలాగే ఫ్రంట్ అంటే ఫ్రంట్ వాడుకోవచ్చు. కానీ ఈ విధంగా మనం వాడుకోవాలన్నా కానీ ఇది ఫ్లిప్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది. నన్ను అడిగితే వీటన్నిటికన్నా బెస్ట్ ఏంటి అంటే డెడికేటెడ్గా రేర్ అంటే రేర్, ఫ్రంట్ అంటే ఫ్రంట్ కెమెరా ఉండటమే. ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి వీరభద్రరావు గారు అడుగుతున్నారు. సో ఇది నేను ట్విట్టర్ నుంచి పిక్ చేశాను. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఆయన ఇప్పుడు ప్రెసెంట్లీ OnePlus 60 మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నారంటే OnePlus 7 Proకి అప్గ్రేడ్ అవ్వచ్చా కాకూడదా అని చెప్పి. 100% మీరైతే అప్గ్రేడ్ అవ్వచ్చు. కాకపోతే మీకు ఇందులో ప్రైస్ ఏదైతే ఉందో చాలా హైగా ఉండడం జరుగుతుంది కంపేర్ టు ద రెగ్యులర్ OnePlus ఫోన్స్ కన్నా. OnePlus 7 వచ్చేటప్పటికి మనకి జస్ట్ కేవలం 37,000 రూపీస్లో తీసుకొస్తున్నారు. వేర్ OnePlus 7 Pro మొబైల్ ఫోన్ మీరు పర్చేజ్ చేయాలంటే సుమారుగా 48,000 రూపీస్కి మనకి ఫోన్ని తీసుకొస్తున్నారు. ఒకవేళ ప్రైస్ అనేది మీకు మ్యాటర్ కాదు, బడ్జెట్ ఓకే అని అనుకుంటే కనుక సింప్లీ యూ కెన్ గో విత్ OnePlus 7 Pro. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫోన్ అనే చెప్పచ్చు. ఫ్రెండ్స్ మీరందరూ అడిగినటువంటి క్వశ్చన్స్కి నా సమాధానాలు అండ్ హోప్ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా నేను పిక్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో టెక్నాలజీకి సంబంధించినటువంటి Q&A సెషన్స్తో పాటు గ్యాడ్జెట్ అన్బాక్సింగ్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.